జీసస్ న్యూ క్రియేషన్ మినిస్ట్రీ తరపున ఈ రీతిగా అనుదిన ఆహారమును మీతో పంచుకోవడానికి దేవుడిచ్చినటువంటి కృపను బట్టి దేవునికి వేలాది కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. ఇంతవరకు దేవుడు మనల్ని కాపాడి మరి ఒక దినం దేవుడు మనకిచ్చినందుకు దేవునికి మనము కృతజ్ఞతాస్తులు చెల్లించవలసినటువంటి వారమై ఉన్నాం. వాక్యం వింటున్నటువంటి మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసినట్లా ఎలాగూ తప్పించుకుందాము. రక్షణ అనేది మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. రక్షింపబడడం ఎట్లా? రక్షణ కొరకు మనం లక్షలు ఖర్చు పెట్టవలసినటువంటి పని లేదు. గుళ్ళు గోపురాలు తిరగవలసిన పని అసలే లేదు. జపాలు దీక్షలతో అసలు పనే లేదు. కులము మతము వర్గం వర్గ భేదాలు లేనే లేవు. స్త్రీ అయినా పురుషుడైనా ఏ వయసు వారైనా ఏ దేశస్థులైనా సరే అందరికీ రక్షణ అందుబాటులోనే ఉంటుంది. అందుకే ప్రపంచానికి కేంద్ర బిందువైన ఇశ్రాయేలు దేశంలోనే ఆయన జన్మించారు. ఆయన విదేశీ దేవుడు కానే కాదు. దేవుడు అనేవాడు ఒక్కడై ఉండాలి. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన ఇచ్చినటువంటి రక్షణ పూర్తిగా ఉచితం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడును అతిశయపడ వీలు లేదు. ఎఫెసీ 2వ అధ్యాయము 5, 8, 9 వచనాల్లో మనకి కనబడుతుంది. కృప అంటే ఏంటి? అర్హత లేనివాడు అర్హునిగా ఎంచబడమే కృప. రక్షింపబడడానికి మనకున్న అర్హత అంటూ ఏమీ లేదు. మనము పాపులము, బలహీనులం, శత్రువులం. అట్లాంటి మనకు రక్షింపబడడానికి అర్హత ఇచ్చింది ఆయన కృప. మన విశ్వాసమునకు దేవుని కృప తోడైనప్పుడు మనము రక్షింపబడదుము. మన పరిశుద్ధత, నీతి, మనము చేసే మంచి పనులు బట్టి మనము రక్షింపబడిన వారము కాదు. రక్షణ పూర్తిగా దేవుడిచ్చినటువంటి వరమే. రక్షణ మన వలన కలిగినది కాదు. మనం పొందిన రక్షణ బట్టి అతిశయించకూడదు. మన అతిశయం ఏదైనా ఉందంటే కృప ద్వారా రక్షణ అనుగ్రహించిన ప్రభువునందే అతిశయపడాలి. రక్షింపబడ్డానని చెప్పుకునే వ్యక్తి బాప్తిసం తీసుకుంటానికి నిరాకరిస్తున్నాడంటే అతడు రక్షింపబడ్డాడనే విషయం సందేహమే. ఎందుకంటే యేసుక్రీస్తును ప్రభువునిగా రక్షకునిగా నమ్మిన వారు వారి నమ్మకాన్ని బాప్తిసం ద్వారా బహిరంగంగా ఒప్పుకోవాలి. ప్రియనేస్తమా, ప్రభువుని విశ్వసించి నీ పాపములు ఒప్పుకొని నీ జీవితాన్ని ప్రభువుకు సమర్పించి రక్షింపబడినటువంటి అనుభవం నీకుందా? ఇంకెంతకాలం వాయిదాలు వేస్తావు? నటించిన జీవితానికి గతించిన కాలమే చాలు. నీ ప్రాణం పోకడెప్పుడో ఆయన రాకడెప్పుడో నీకు తెలియదు. వాయిదాలు వేయొద్దు. రక్షణను నిర్లక్ష్యము చేస్తే ఎట్లా తప్పించుకుంటాం? ఇంకను ఆ ప్రియ రక్షకునికి నీ హృదయంలో స్థానం లేకపోతే ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం. ఇదే రక్షణ దినం. 2వ కొరింథీ 6వ అధ్యాయం 2వ వచనం. ఆయనను ఆహ్వానించు, నిత్యమైనటువంటి సమాధానాన్ని అనుభవించు. అట్టి కృప ధన్యత ప్రభువు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల యేసు ప్రభువా, నీ ప్రేమగల పాదములకు లెక్కలేని స్తుతి స్తోత్రములు చెల్లించుకొంచున్నాను. మా చుట్టూ నీ అగ్ని కంచెను వేయండి. నీ అమూల్యమైన రక్తమును మా మీద ప్రోక్షించండి. నీ కొరకు సాక్షులుగా నమ్మకస్తులుగా మమ్మల్ని సిద్ధపరచండి ప్రభువా. ఈ యొక్క సమయంలో వాక్యమున్న నీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోనండి. మా జీవితంలో ఇచ్చినటువంటి మరి ఒక దినమును బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా దేశాన్ని కాపాడండి, మా రాష్ట్రాన్ని కాపాడండి. మా దేశ నాయకులు నీతి న్యాయములతో పరిపాలించుటకు సహాయం చేయండి. పాప బానిసత్వంలో ఉన్నటువంటి వారిని పాపము నుండి విడుదల పొంది రక్షణ అనుభవంలోనికి వచ్చినట్లుగా మీరు సహాయం చేయండి ప్రభా. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యము చేస్తే ఎలా తప్పించుకుంటావని నీ యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఎవరైనా రక్షణ నిర్లక్ష్యముగా ఎంచుతున్నట్లయితే ప్రభా, ప్రతి ఒక్కరు కూడా తండ్రి నీ వైపు చూడడానికి, రక్షణను విలువగా ఎంచడానికి సహాయం చేయండి. ఈ దినమంతా నీ సన్నిధిని మీరు మాతో ఉంచండి. నీ కాపుదలు మాకు దయచేయండి. వృద్ధులను జ్ఞాపకం చేసుకునండి, చండి బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి, గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకునండి ప్రభా. బలహీనులుగా ఉన్నటువంటి వారికి మీరు తోడుగా ఉండండి. నీ సన్నిధిని మీరు మాతో ఉంచండి. మాకు కాదు యెహోవా, మాకు కాదు, సమస్త మహిమ ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ యొక్క వర్తమానములు ప్రతి దినము అనుదిన ఆహారముగా పంపించబడతా ఉన్నాయి. ఈ యొక్క వర్తమానములు మీ బంధువులకు, మీ స్నేహితులకు షేర్ చేయండి.
దేవుని పనిలో మీరు కూడా పాలిభాగస్తులు కండి. అదేవిధంగా మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మా ఫోన్ నంబర్ 9177377559. దేవుడు మిమ్మును మీ కుటుంబమును దీవించునుగాక. ఆమేన్. దేవుని సేవలో మీ సహోదరి అన్నామణి సాల్మన్. మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.